ఎస్టీ మైనార్టీ కాపు ఇలా వరుసగా ప్రతి కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి పదంలో నడిచిందని చెప్పుకోవచ్చు. జగన్ గారి హయాం వచ్చినాక ఈ కార్పొరేషన్లే అసలు పట్టించుకోవట్లేదన్నారు. అసలు కార్పొరేషన్ పేర్లే తప్ప సంబంధించిన చైర్మన్లే తప్ప సంబంధించినంత వరకు అసలు ఎటువంటి లబ్ధి జరగట్లేదు అంటున్నారు. దాని మీద మీరు అంటారు? కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అనే మాట ఒట్టి అబద్ధం. జనాలకు అవగాహన లేక కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నంతగా కార్పొరేషన్లు చంద్రబాబు గారు ఉపయోగించుకోవాలా. ప్రతి కార్పొరేషన్ మీద లోన్ తెచ్చాడు, ప్రతి కార్పొరేషన్కి అప్పు పెట్టాడు. కాతే ఆ డబ్బు ప్యాలెస్కి వెళ్ళింది, జనాలకు రాలేదు అంతే. ప్రతి కార్పొరేషన్ మీద అప్పు తెచ్చాడు. చంద్రబాబు ఉండగా ఒక వ్యక్తిగతంగా 2 లక్షలు లోన్ ఇచ్చి 1 లక్ష రూపాయలు కట్టండి, 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి ప్రతి వ్యక్తిగతంగా అభివృద్ధి చేశాడు. ఇవాళ ఏంటి ఏది ఆ లోన్లు ఏమి లేవు, కానీ ప్రతి కార్పొరేషన్ ఎత్తి మీద లోన్ ఉంది. ఆ డబ్బు ఏమైంది? ఎవడే సమాధానం చెప్తారు? ఎవరికి చెప్పరు సమాధానాలు వీళ్ళు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తానన్నారు, జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేయలేదు. డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తానన్నారు, అది ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి సిపిఎస్ అన్నారు, సిపిఎస్ కాదు జిపిఎస్ కొత్త విధానం అన్నారు. ఉద్యోగులు అక్కడ ఇది చేశారు. దాని మీద మీరేమంటారు? ఇందాడే చెప్పి ఈ మినిస్టర్లు కానీ ఈ సీఎంకి కానీ అవి దేని మీద అవగాహన లేదు. సిపిఎస్ రద్దు చేస్తాను మాట తప్ప మనపైన ఎలివేషన్లు ఎందుకు? దమ్ముంటే సిపిఎస్ రద్దు చేయమని అడుగుతున్నారుగా. నువ్వు ఇచ్చిన మాటేగా. చేయలేడు. అతని వల్ల ఏదీ కాదు, పరిపాలన అతని వల్ల కాదు. ఇంట్లో కూర్చుని పబ్జీ ఆడుకోవటం, బయటకు వస్తే పరదాలు కట్టుకుని రోడ్ల మీద తిరగటం తప్పితే అలా అతను రోడ్ల మీద రావటం కూడా జనానికి ఇబ్బందే. ఏ చెట్టన బతుకుద్ది అతను రోడ్డు మీదకి వస్తే? ఏ చెట్టన పచ్చకుంటే చూడగలడా అతను? లేదు. అతను 2 రోజుల్లో వస్తున్నాడని 4 రోజుల ముందునే మొదలు పెడుతున్నారు. చెట్లు కొట్టేసి పరదాలు కట్టేసి దాచుకోవటం అయితే చేయగలడు, కానీ ఒక అభివృద్ధో లేకపోతే మనం మాట ఇచ్చామే ఈ మాట నిలబెట్టుకోవాలనే కుటుంబం కాదు అది. వాళ్ళకి లేని అలవాటు అది, ఆ బ్లడ్లో లేదు అలవాటు, అంతే. అది ప్రధానంగా చూసుకుంటే అన్న కొత్త కంపెనీ అంటూ ఒకటి రాలేదు, వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు దీని గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? కొత్త కంపెనీలు రాలేదనే మాట కూడా నేను ఒప్పుకోను. అతనికి కావాల్సిన కంపెనీలు చాలా వస్తున్నాయి. రోజుకో బ్రాండ్ మందు తయారు చేసే కంపెనీ వస్తుంది, రోజు ఆడి నెల తిరిగేటప్పుడు ఇసుక దోచుకుంటా ఒక కంపెనీ వస్తుంది, లేకపోతే అతని ద్వారా ఎవడో షిరిడి సాయి ఇండస్ట్రీస్ అని పెట్టి మీటర్ల ద్వారా దోచుకుంటా ఒక కంపెనీ వస్తుంది. చాలా కంపెనీలు వస్తున్నాయి, కానీ అవన్నీ సూట్ కేసు కంపెనీలు. వాటి వల్ల జనాలకు ఉపయోగపడే కంపెనీలు రావు. ఇతను చూసి చంద్రబాబు మోహన్ చూసి ఇన్వెస్ట్మెంట్లు పెడతాడానికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ మోహన్ చూసి తీసుకొస్తా నువ్వు? నీ వల్ల కాదది. చంద్రబాబు మొహం చూసో లేకపోతే ఆయన పనితనం చూసో వచ్చినాయి కంపెనీలు. ఇవాళ వాటిని నిలబెట్టుకోవడం కూడా నీ మొహం వల్ల కాటల్లా, నీ మంత్రుల వల్ల కాటల్లా. తీసుకురండి ఎవడన్నా. లొకేషన్ ఎక్కిరిచ్చారుగా, 1-2 ఐటీ కంపెనీలు తీసుకురండి ఎక్కడన్నా. వైజాగ్లో మినీలియం టవర్స్ ఖాళీ చేపించగలిగారు, కానీ ఏదన్నా ఒకటి తీసుకొచ్చి పెట్టించండి. అదంటారు చూడు, మా చెల్లికి చేయాలి పెళ్ళి మళ్ళీ అన్నట్టు రిబ్బన్ కటింగ్ల మీద రిబ్బన్ కటింగ్లు చేయడం తప్పితే ఎప్పుడో ఇన్ఫో ఇస్తాడు పెడితే వీడెళ్ళి ఓపెనింగ్లు చేసుకుంటాడా? ఎప్పుడో కట్టిన బిల్డింగ్లకి వెళ్ళి రంగులు వేసుకుంటారా? వాటికి తప్పితే ఎందుకని ఉపయోగపడతారా? దేనికి ఉపయోగపడరు. ఎట్లా అంటే జాకీ పరిశ్రమ దగ్గరికి వెళ్ళి మాకు ఇంత కావాలని అడిగితే ఆయన మూట ముల్లే సర్దుకుని పంపించగలుగుతారు. కియా వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడో చంద్రబాబు ఓపెన్ చేస్తే ఎంపీ వెళ్ళి మా వాటా ఏంటని అడిగి ఫోటోలు దిగ్గలుగుతారు. అంతకు మించి వీళ్ళు ఏమీ చేయలేరు. కియా తీసుకొచ్చారుగా, కియా అనుబంధ పరిశ్రమ ఒక్కటన్నా తేగలిగారు వీళ్ళు? వాళ్ళ వల్ల కాదు అది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి దేవాలయాలకు కూడా భద్రతలు లేకుండా పోతుంది అంటున్నారు. సంబంధించిన వరకు కొన్ని విగ్రహాలు ధ్వంసం చేసిన తర్వాత రథాలు ఇచ్చేసిన వాళ్ళ మీద సంబంధించినంత వరకు ఏ కేసు పెట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? దేవాలయాల గురించి జగన్మోహన్ రెడ్డి మరియు అతని అనుచరులు లేకపోతే అతని పార్టీ వర్గాల మాటల్లోనే మద్యం రేట్లు ఎందుకు పెంచారు అంటే మద్యం తాగడం మానేస్తారని పెంచామంటున్నారు. ఇప్పుడు దేవాలయాల్లో రేట్లు ఎందుకు పెంచారు? ఏ సేవకు రేట్లు పెరగలేదు. తిరుపతి దగ్గర నుంచి అన్నవరం వరకు ప్రతి దేవాలయంలో వ్రతాల దగ్గర నుంచి దర్శనాల దగ్గర నుంచి రూముల దగ్గర నుంచి అన్ని రేట్లు పెరిగినాయి. అంటే దేవాలయాలకు వెళ్ళటం జనాలు మానేయాలనేగా మీ ఉద్దేశం రేట్లు పెంచింది? అంటే మందు రేట్లు పెంచితే తాగటం మానేస్తారని ఎట్లా అనుకుంటున్నారో వాళ్ళు, ఈ రేట్లు కూడా పెంచి జనాలు దేవాలయాలకు దూరం చేయాలని చెప్పే ఆలోచనలతో ఉన్నారు. ప్రతి చోట పెంచారు. అప్పుడు అతని ప్రభుత్వం గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, చంద్రబాబు నేను ప్రమాణ స్వీకారం చేయాలి అంటే నాకు
తెలంగాణ నుంచి 6 మండలాల కలపండి అని చెప్పి తీసుకొచ్చిన 6 మండలాలు కావచ్చు, లేదు అటు ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఊళ్ళు కావచ్చు, ఆ ఊళ్ళందరూ మేము ఈ రాష్ట్రంలో ఉండం, మమ్మల్ని పక్క రాష్ట్రాల్లో కలిపేయండి అని అడుగుతున్నారంటేనే మన రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే అన్నప్పుడు వచ్చేసరికి తిరుమల కాలినడకన వెళ్ళే భక్తులకి చిరుతపులి వల్ల ప్రమాదం జరుగుతుందని చెప్పి అంటే సంబంధించినంత వరకు టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క కాలినడకన వెళ్ళే భక్తుడికి చేతికర్ర ఇస్తానన్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ జరిగే నష్టం కంటే చిరుతపుల్లు పెద్ద నష్టం చెప్పిపోతే ప్రాణం పోద్ది. ఈడు అంతకన్నా పీక్కు తింటున్నాడు కదా జనాల్ని. ఈయన ఎన్ని కర్రలతో కొడితే బుద్ధి వస్తుంది అప్పుడు? దేవాలయాలు నాశనం చేయటానికి తిరుపతి గురించి, తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకు ఉందా, లేదా వాళ్ళు అన్ని చేస్తున్నా చూసే సమర్థిస్తున్న బీజేపీ వాళ్ళకు ఉందా? ఏ హిందూ సాంప్రదాయంలో ఎక్కడ ఎవరు ఒంటరిగా వెళ్ళి బట్టలు పెట్టేది ఎవరు? తిరుపతికి ఇన్నేళ్ల చరిత్రలో ఏ రోజన్నా ఒక సీఎం ఒంటరిగా వెళ్ళి బట్టలు పెడతాడా? తిరుపతిలో పెట్టారు. అయినా బీజేపీ వాళ్ళు హిందుత్వం గురించి ఇన్ని కబుర్లు చెప్పే బీజేపీ వాళ్ళు ఎందుకు ఖండించలేదు? అది మాట్లాడరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే. తిరుపతి పులులు సంచరిస్తున్నాయంటే ఎందుకు వచ్చినాయి పులులు? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? లోపలికి ఎవరు వెళ్తే పులులు బయటకు వచ్చినాయి. రెడ్ శాండిల్ వాళ్ళు బయటకు వెళ్తే పులులు బయటకు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి పడట్లేదు అనేది బయట ఎంత అబద్ధమో. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెడ్ శాండిల్ ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? ఎవరికి అంటే సామాన్య జనానికి అన్నీ అర్థమవుతున్నాయి. ఎందుకు ఇచ్చింది రెడ్ శాండిల్కి? ఇప్పుడే ఎందుకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఎక్స్పోర్ట్లకి? ఇన్నాళ్ళు లేదుగా. ఎందుకు ఇచ్చింది? కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. అదేనా చివరిగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తానంటున్నారు. అప్పుడు వచ్చేసి జగన్ గారు అనేది ఏంటంటే పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగులుగా వస్తుంది అంటున్నారు. దాని మీద మీరు పందులు గుంపులు సింహాలు అవన్నీ కాదు, కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా కలిసి వెళ్తాను అనేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాట. మేము తెలుగుదేశమే కావాలి, తెలుగుదేశమే వస్తుంది. ఈ రాష్ట్రం ఇవాళ పరిస్థితుల్లో చంద్రబాబు తప్పితే ఎవరో బాగు చేయలేరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీఎం సీడ్ అనేది చంద్రబాబు నాయుడికి ఇడిసిన చొక్కా. ఆయనకి సీఎం అయినా అవ్వకపోయినా మనవడితో ఆడుకున్నా ఆయన శేష జీవితం గడిచిపోద్ది. ఇవాళ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం. చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి అవసరం కాదు, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం. అది రావాల్సిందే. చంద్రబాబు వస్తేనే తర్వాత అభివృద్ధి అయినా, లేకపోతే ఈ అప్పులు చేయటమైనా. అమరావతి బాండ్స్ AAA రేటింగ్తో గంటలోపు అమ్ముడైపోయినాయి. నిన్న అదే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే బాండ్లకి C రేటింగ్ ఇచ్చారు. ఎవరి మూల అనేది ఇవన్నీ చెప్పుకోరా? తెలియదా జనాలకి? తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మినీ మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మినీ మేనిఫెస్టో ఎలా ఉందంటారు? అదేవిధంగా లోకేష్ బాబు యోగలం పాదయాత్ర మళ్ళీ ప్రారంభించారు. దానికి జనాదరణ బాగా పెరుగుతుంది. దాని మీద మీరేమంటారు? రానున్న రోజుల్లో చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చి రావడం జరుగుతుందన్నారు. దాని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి 4వ యాత్ర ప్రారంభిస్తానంటున్నారు. దాని మీద మీరేమంటారు? ప్రజలకు అవసరమైన ఏదైనా చేయడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏది కోరుకున్నారో అదే మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఆ మేనిఫెస్టో ప్రజలకు చాలా చేరువైంది. ప్రజలు వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అందుకే చంద్రబాబు రాజమండ్రి నుంచి తాడేపల్లి రావడానికి అన్ని గంటలు పట్టింది. నిన్న విజయవాడ నుంచి గన్నవరం నుంచి తాడేపల్లి వెళ్ళడానికి అన్ని గంటలు పట్టింది. జగన్ పరదాలు కట్టుకున్నా ఎవడో వచ్చేవాళ్ళు లేడు. బస్సు సాధికారతలన్నా వచ్చేవాళ్ళు లేడు. జనాలకు నచ్చింది. ఈ ప్రభుత్వం మీద విసిగిపోయి ఉన్నారు. లోకేష్ గారు తనేంటో తాను నిరూపించుకున్నాడు. హేళన చెక్కిన శిల్పం లోకేష్ వాళ్ళంతే.